ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తల్లికి వందనం డబ్బుల జమకు ముహూర్తం ఖరారైంది. జూన్ 19వ తేదీన తల్లికి వందనం డబ్బులు జమ కానున్నాయి అకౌంట్లలో. ఇక ఈ ఏడాది 78 లక్షల విద్యార్థుల తల్లుల అకౌంట్లకు ఈ డబ్బు చేరనున్నట్లు తెలుస్తుంది. ఇక తల్లికి వందన పథకం అమలు కాబోతుంది. ఇప్పటికే విద్యాశాఖకు చేరినాయి విద్యార్థుల వివరాలు. ఇక ఈ వివరాల ప్రకారం కూడా తుది అర్హుల జాబితాను ఖరారు చేశారు. బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయినటువంటి వారికి మాత్రమే ఈ నిధులు జమ కానున్నాయి. ఇక విద్యార్థికి 75% హాజరు తప్పనిసరి చేశారు. ఇందులో నిబంధనలో ఈ ఏడాది 13,000 మాత్రమే తల్లుల ఖాతాల్లోనైతే జమ కానున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం 15,000 తల్లులకు ఇస్తాము అని చెప్పడం జరిగింది. కానీ లాస్ట్ టైం ఏదైతే 13,000 ఇచ్చారో ఇక అదే ఈ ఏడాది కూడా 13,000 మాత్రమే తల్లుల ఖాతాల్లో జమ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ ని అడిగి తెలుసుకుందాం. భరత్, తల్లికి వందనం జమ చేసేందుకు ప్రభుత్వం మొత్తం కూడా అర్హుల జాబితాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎప్పుడు అమలు కానుంది ఈ పథకం? ఇదైతే తల్లికి వందనానికి సంబంధించినంత వరకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులను తమ ఖాతాల్లో వేసేందుకు రంగం సిద్ధం చేసింది. మరి ముఖ్యంగా దీనికి తల్లికి వందనానికి సంబంధించినంత వరకు కూడాను జూన్ 19వ తేదీన తల్లికి వందనం డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైనటువంటి పరిస్థితి. ఏడాది 78 లక్షల విద్యార్థులకు సంబంధించినంత వరకు తల్లికి వందనం పథకం అమలు అవుతుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే విద్యాశాఖ ద్వారా ఏదైతే విద్యార్థుల వివరాలకు సంబంధించినంత వరకు కూడా తుది జాబితాను మరొక 2 రోజుల్లో రిలీజ్ చేయనున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ముఖ్యంగా బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేసి ఉన్నటువంటి అకౌంట్ కు మాత్రమే ఈ ఖాతాకు సంబంధించినంత వరకు తల్లికి వందనానికి సంబంధించిన డబ్బులు జమ చేసే అవకాశం అయితే కల్పిస్తా ఉంది. మరొకవైపు విద్యార్థికి సంబంధించినంత వరకు 75% హాజరు ఖచ్చితంగా ఉండాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిబంధన పెట్టినటువంటి పరిస్థితి. అయితే గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా 13,000 రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్ కు వేసేందుకైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరొకవైపు కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు తల్లికి వందనం కింద అందిస్తామని చెప్పినప్పటికీ కూడా గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా 13,000 రూపాయలు తల్లికి వందనం కింద విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలకు వేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు 2 రోజుల్లో తుది జాబితా విడుదలయ్యేటటువంటి ఆస్కారం అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా ఈసారి తల్లికి వందనం ఖాతాకు సంబంధించినంత వరకు కూడా విద్యార్థుల హాజరుకు సంబంధించినంత వరకు ఒక 75% హాజరు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ కూడా నిబంధన పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే ఈ ఏడాది 78 లక్షల విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలవుతుందంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఇక ఈసారైనా కానీ అంటే ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారం 15,000 జమ అవుతాయేమో అని చెప్పి ఎదురు చూశారు. కానీ గతంలో లాగానే 13,000 మాత్రమే తల్లుల ఖాతాల్లో జమ అవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అదే ఏదైతే గత ఏడాది 13,000 ఏదైతే అకౌంట్ లో జమ చేశారో మరొకసారి ఈ ఏడాది కూడా 13,000 రూపాయలు మాత్రమే ఏదైతే తల్లిదండ్రుల ఖాతాలో జమ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. తల్లికి వందనం పథకానికి సంబంధించినంత వరకు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చేకి ముందు ఏదైతే తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఏడాది కూడాను ఎవరైతే పిల్లలకు సంబంధించినంత వరకు తల్లిదండ్రుల ఖాతాలో వేస్తామని చెప్పినప్పటికీ కూడా ఈ ఏడాది కూడా 13,000 వేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మిగిలిన 2,000 కూడాను మెయింటెనెన్స్ ఛార్జీలు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినంత వరకు విద్యాశాఖ కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దేనికోసం 15,000 వేయాల్సింది 13,000 ఇస్తున్నారనే దానిపై కొంత క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే విద్యాశాఖకి సంబంధించినంత వరకు కూడా విద్యార్థుల జాబితాని ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితి. విద్యార్థుల జాబితాకి సంబంధించినంత వరకు తుది జాబితాని మరొక 2 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి వారి ఖాతాలకి ఈ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం రోజున వేసే అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ భరత్. ఇక తల్లికి వందన పథకం అమలవటానికి పూర్తిగా కూడా మొత్తం ఒక జాబితాను సిద్ధం చేశారు, అర్హుల జాబితాను. ఇక అకౌంట్లలో కనుక జమ అవ్వాలంటే కనుక ఆ అకౌంట్ కి ఆధార్ కార్డు కంపల్సరీ, ఆధార్ కార్డు లింక్ అయితేనే ఆ అకౌంట్ లో ఈ నగదు జమ అవ్వనుంది. ఇక విద్యార్థులకు 75% హాజరు కంపల్సరీగా ఉండాలి. 75% కన్నా ఆ విద్యార్థికి కనుక హాజరు కనుక తక్కువగా ఉంటే ఈ తల్లికి వందన పథకం ఆ విద్యార్థి అమలు కాదు, ఆ విద్యార్థికి వర్తించదు. సో ఈ రకంగా కూడా కొన్ని నిబంధనలతో తల్లికి వందన పథకం ఈ జూన్ 19వ తేదీన ఈ డబ్బులు జమ కానున్నాయి తల్లుల అకౌంట్లలో.